ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఆ రోజు మనం చేయవలసిన పూజా విధానం, ఆచరించాల్సిన నియమాలు ఏంటి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా చైత్రాది 12 మాసాలకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. మనందరికీ బాగా తెలిసినటువంటి మాసము కార్తీక మాసం, అంటే పుణ్యమాసంగా మనం అందరికీ బాగా భావిస్తూ తెలిసిందే, ఉంటాం. భావించేది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఏమిటంటే దీపారాధన ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపం పెడితే కొన్ని కోట్ల జన్మల యొక్క పాపము నశించిపోతుంది. అదేవిధంగా మాఘమాస ప్రత్యేకత నదీ స్నానము, సముద్ర స్నానము ప్రత్యేకత. ఎవరైతే ఈ మాఘమాసంలో నదీ స్నానము కానీ, అంటే గంగా నదీ స్నానం కానీ, పుణ్యనదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ ఆచరిస్తారో పాపము, మహాపాతకములని కొన్ని ఉంటాయి, ఉపపాతకములని కొన్ని ఉంటాయి, సురాపానము, బ్రహ్మహత్యా పాతకములని కొన్ని ఉంటాయి. అంటే ఘోరమైనటువంటి పాపరాశుల్ని కూడా వాటిని డివైడ్ చేసి పెట్టారనమాట. గురు యొక్క పత్నిని మనం వేరే విధంగా చూడడమైనా, గోవుని చంపడమైనా, బ్రాహ్మణుల్ని హింసించడమైనా, కన్యాదానము అంటే కన్యని అమ్ముకోవడం, అంటే కూతుర్ని కట్నం కోసం అమ్ముకోవడమైనా, ఇలాంటివన్నీ కూడా వారి వారి యొక్క పాపం వల్ల విభజించబడ్డాయి. అంటే మాంసము తినడము, ఇవన్నీ కూడా, సురాపానము, ఇవన్నీ కూడా. అయితే వీటిని ఆధారంగా ఈ సురాపానము, బ్రహ్మహత్య, మహాపాతకములు, ఉపపాతకములు అన్నీ నశించిపోవడానికి మాఘమాసంలో పౌర్ణమి నాడు కనుక సముద్ర స్నానం ఆచరించినట్లయితే దానికి ఉన్నటువంటి పాపరాశి, మన శరీరానికి, ఆత్మకి ఉన్నటువంటి పాపరాశి, శరీరానికి పాపరాశి అంటే ఆరోగ్య సమస్యలు, మనకున్నటువంటి పాపరాశి మన కర్మ, చేసిన కర్మ అంతా కూడా నశించిపోతుందండి ఖచ్చితంగా. అయితే ఈ మాఘ పౌర్ణమి నాడు ఎప్పుడు స్నానం చేయాలో కూడా శాస్త్రం చెప్పింది. అంటే జనరల్గా స్నానం చేయాలనుకుంటే చాలామందికి దగ్గరలో నది ఉంది అనుకోండి, నదిలో స్నానం చేయొచ్చు. లేదు, నది లేదు, బావిలో స్నానం చేయొచ్చు, చెరువులో స్నానం చేయొచ్చు. నది లేదా పుణ్య నది, గంగా నది, సముద్ర స్నానము, ఇవన్నీ కూడా స్నానం చేయడానికి అనువైనవి, పుణ్యప్రదమైనవి. దగ్గరలో నది ఉంటే నదిలో స్నానం చేయండి, సముద్రం ఉంటే సముద్రంలో స్నానం చేయండి. ఏ సమయంలో చేయాలి అని అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి 96 నిమిషాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటువంటి 48 నిమిషాలు కూడా నదిలోనే స్నానం చేయాలి, అక్కడే ఉండాలి. అది స్నానం అంటేనండి. అంటే ఏదో వెళ్ళి 3 ముడుగులు ముడిగి వచ్చి పైకి వచ్చేయడం కాదు. 48 నిమిషాలు స్నానం చేస్తే దాని యొక్క ఫలితం అందుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. దీంతో పాటుగా ఈ మాఘమాసం అనేటువంటి చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే మాఘమాసము, మాఘ అంటే పాపాన్ని నశించేది, పాపాన్ని ఇవ్వనిది అని అర్థం వస్తుంది. సో ఈ మాఘమాసంలోనే మనకి ఎన్నో రకాల పుణ్యతిథులు వచ్చాయి. రథసప్తమి ఉదాహరణకి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా శ్రీపంచమి, సరస్వతి వాగ్దేవి అమ్మవారి యొక్క జయంతి శ్రీపంచమి. తరువాత భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, అంటే విష్ణు సహస్రనామాన్ని సాక్షాత్తుగా ప్రపంచ మానవాళికి అందించినటువంటి భీష్ముడు ఆ రోజునే పరమపదం చెందాడు. అదేవిధంగా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా శివుడి యొక్క ఆవిర్భావనగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ మాఘమాసానికి ఎంత ప్రత్యేకత ఉందో మీకు కూడా అర్థమవుతుంది. సూర్యభగవానుడు, వాగ్దేవి, భీష్మ ఏకాదశి, అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి, మధ్వానవం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ మాఘమాసాన్ని సముద్ర స్నానంతోనే వినియోగించుకోవాలి. సో ఎవరైతే ఈ మాఘమాసము, అంటే ఈ మాఘమాసంలో శివకేశవులకి, లక్ష్మీనారాయణులకి ఇద్దరికీ కూడా, అందరికీ కూడా ప్రీతికరమైంది కాబట్టి లక్ష్మిని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ ఎంతటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, అంటే ఏ లక్ష్మీ కటాక్షము, సరస్వతీ కటాక్షము, శివకేశవుల యొక్క అనుగ్రహం కావాలనుకుంటే ఈ మాఘమాసంలో ఎలాంటి అపవిత్రమైన పనులు చేయకుండా కేవలము కనీసం మాఘ పౌర్ణమినైనా ఉపయోగించుకుని బ్రహ్మ ముహూర్తంలో కానీ, మాఘ పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సముద్ర స్నానము ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఖచ్చితంగా. అయితే ఎలాంటి ఏ నదుల్లో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం దక్కుతుందో కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది. మాఘ పౌర్ణమి నాడు ఎస్పెషల్గా ఇంట్లో పెద్దవాళ్ళు వేడి నీళ్ళతో కనుక స్నానం చేయగలిగితే దానివల్ల సంవత్సరం పాటు పుణ్యనది
పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అదేవిధంగా బావి నీళ్ళల్లో కనుక స్నానము చేస్తే 12 సంవత్సరాలు పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. చెరువులో కనుక స్నానము చేస్తే 24 సంవత్సరాలు పుణ్యనది స్నానము చేసిన ఫలితం దక్కుతుంది, సాధారణమైన నదిలో స్నానం చేస్తే. అదేవిధంగా పుణ్యనది స్నానం అంటే ఏదైనా ఒక గోదావరి, కృష్ణ అలాంటి వాటిల్లో కనుక స్నానం చేసినట్లయితే 9600 సంవత్సరాలు పుణ్యనది స్నానము చేసిన ఫలితం దక్కుతుంది. ఇకపోతే సంగమ స్థానాలు అంటే ప్రయాగరాజ్ ఉన్నాయి చూసారా, ఇలాంటి వాటిలో కనుక స్నానము చేయగలిగితే 38,400 సంవత్సరాలు పుణ్యనది స్నానము చేసిన ఫలితం దక్కుతుంది. గంగానదిలో స్నానము చేస్తే 3,84,00,000 సంవత్సరాలు పుణ్యనది స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అదే త్రివేణి సంగమంలో కనుక స్నానము చేస్తే గంగానదిలో స్నానము చేసిన దానికంటే 10 రెట్లు ఫలితం ఎక్కువ దక్కుతుంది. సముద్ర స్నానము కనుక చేస్తే గంగానదిలో కన్నా, త్రివేణి సంగమంలో కన్నా సముద్ర స్నానం కనుక చేస్తే శాస్త్రం చెప్పిన మాట అది మాటల్లో చెప్పలేనటువంటి ఫలితము. ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా ఎంతటి దరిద్రంతో బాధపడే వాళ్ళకైనా మాఘ పౌర్ణమి అనేటువంటి అద్భుతమైనటువంటి ఉపశమనం కలిగించేటువంటి రోజు. అదేవిధంగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్యకి కూడా పితృతర్పణాలకి, పితృకర్మలకి వాటికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి తిథిగా ఆ రోజు చెప్పుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి పౌర్ణమి గురించి కాబట్టి ఆ రోజు చేయవలసిన పనులు ప్రత్యేకంగా ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానము కానీ, సముద్ర స్నానం కానీ ఖచ్చితంగా ఆచరించండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో కానీ, మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ నది కానీ సముద్రం కానీ లేక మీరు వెళ్ళలేక ఆ పరిస్థితుల్లో ఉండి ఖచ్చితంగా స్నానము చేయాలి అని తహతహలాడుతూ ఉన్నట్లయితే నేను చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు స్నానం చేసే నీళ్ళమైన చెయ్యి వేసి ఆ మంత్రాన్ని చెప్పి అభిమంత్రించి ఆ తరువాత స్నానము చేస్తే పుణ్యనది స్నానము చేసిన ఫలితం మీకు దక్కుతుంది. ఆ మంత్రాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఇది ఆ మంత్రము. ఈ మంత్రాన్ని ఒక 3 సార్లు చెబుతూ ఆ చెయ్యి మీరు స్నానం చేసే నీళ్ళపైన వేసి కనుక అభిమంత్రించి స్నానము చేస్తే పుణ్యనది స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఆ రోజున ఉపవాసం ఉండి మీ ఇష్టదైవ ప్రార్థన చేసిన లేదా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి పంచామృతములతోనూ ఆవు నేతితోనూ అభిషేకం చేసి ఆవు పెరుగుతోనూ అభిషేకం చేస్తే గొప్ప ఐశ్వర్యం పడుతుంది. ఎవరికైతే రుణ బాధలు ఉంటాయో అండి, లక్ష్మీ కటాక్షం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, కుటుంబ సమస్యలు తొలగిపోవాలనుకుంటే ఆ రోజున శివుడికి పంచామృతాలతో ఎస్పెషల్లీ ఆవు పెరుగు, ఆవు నేతితో అభిషేకం చేస్తే ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆ రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు తిల్లలు అని ఉంటాయండి, అంటే నువ్వులు అని అర్థము. చాలామంది ఉన్నటువంటి అపోహ ఏమిటనంటే తిల్లల్ని మనం ముట్టుకుంటే దరిద్రం అని, లేకపోతే చేతికిస్తే దరిద్రం అని భావిస్తూ ఉంటారు. అలా కాకుండా తిలలు విష్ణు స్వరూపాలండి, విష్ణు యొక్క శ్వేత బిందువులే తిలలు. కాబట్టి ఆ తిలలు ఈశ్వరుడికి కూడా చాలా ప్రీతైనవి. ఆ రోజున అభిషేకం చేసేటప్పుడు తిలలతో కూడా అంటే నల్ల నువ్వులతో సహా శివుడికి అభిషేకం చేసినట్లయితే, ఇంకా చెప్పాలంటే అపమృత్యు దోషం ఉన్నవాళ్ళు, మాకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక పెద్దవారికి, వృద్ధులకి ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, వెంటిలేటర్ మీద పెట్టారు అనేటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నల్ల నువ్వుల నూనెతో కానీ తిలలతో కానీ మాఘ పౌర్ణమి నాడు అభిషేకం చేయిస్తే కనుక వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వాళ్ళు ఆ స్థాయి నుంచి పూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు, ఆయుష్ పెరుగుతుంది. అయితే ఆ రోజున తిలదానం చేయడం కూడా శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి గొప్ప ఉపశమనం కలిగించేటువంటి రోజు. దీంతో పాటు ఆ రోజున మాఘ పౌర్ణమి నాడు సాయంత్రం వేళ కూర్చుని విష్ణు సహస్రనామాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఉన్నటువంటి దరిద్రము ఏ నక్షత్రం అయినా, ఏ రాశి అయినా, ఎవరైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుందండి. ఉదాహరణకు మనం చూస్తే కనుక ఈ 12వ తారీఖుకి బాలేనటువంటి రాశులు, కుంభరాశి వాళ్ళకి బాలేదు, తులారాశి వాళ్ళకి బాలేదు, మీనరాశి వాళ్ళకి ఈ వార ఫలితాలు బాగాలేదు. ఈ 3 రాశుల వాళ్ళు ఎస్పెషల్గా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి, అందులో తిలలతో సహా చేయించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ.